శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9506390029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 19వ తేదీ పౌర్ణమి తిథి రాబోతుంది. ఈ యొక్క పౌర్ణమి తిథి నుంచి కూడా గ్రహాల్లో ఎన్నో రకాలైనటువంటి కీలక మార్పులు జరగడం రీత్యా తులారాశి జాతకులు మీ జీవితంలో ఒక యమ గండం అయితే పొంచి ఉంది. గండ రూపంలో మిమ్మల్ని మృత్యు భయం ఆవహించబోతోంది. పరిస్థితులు ఈ విధంగా మీ మీద పగబట్టబోతున్నాయి. మీరు ఈ జాగ్రత్తలు పాటించండి. అదేవిధంగా ఈ దేవత ఆరాధన మీకు మేలు కలగచేస్తుంది. దైవ బలం మీ వెన్నంటే ఉంటే పరిస్థితుల నుండి తప్పక బయటపడతారో. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో, అసలు మీకు ఏ గండం పొంచి ఉన్నదో, అలాగే మీరు ఏ దేవత ఆరాధన చేసి ఏ పరిహారం పాటించడం ద్వారా పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ ఆగస్టు 19వ తేదీ ఎన్నో రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలో సంభవించబోతున్నాయి. ఈ యొక్క తేదీలోపు ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు కూడా కలగబోతున్నాయి. అందులోన ఒక యమగండం అయితే పొంచి ఉన్నది తులారాశి జాతకులకు. ఇందులో సందేహం లేదు. మీ యొక్క గ్రహస్థితి అంచనా వేసుకుని గోచర రీత్యా ఇలా జరుగుతుంది అంటున్నారు పండితులు. మీకు రాబోతున్నటువంటి ఆ యొక్క గండం ఏమిటంటే గనక, ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అది ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఎటువంటి పరిస్థితులైనా తలెత్తవచ్చును. దూర ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. 1కి 10 సార్లు చెప్తున్న తులారాశి వారి జాతకులు నిర్లక్ష్యం వహిస్తే గనక మృత్యువు కబళించేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది పరీక్ష సమయము. చాలా వరకు కూడా ఇబ్బందులు కలగచేస్తుంది. ఒకదాని వెంబడి ఒకటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఈ యొక్క పరిస్థితి ఖచ్చితంగా మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల పాలు చేస్తుంది. గాయాలతో బయటపడవచ్చును, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం కూడా కలగవచ్చును. వాహన ప్రమాదం ఉంది కావున ఆల్కహాల్ సేవించి కానీ లేదా మరి ఏ ఇతర ఆలోచనలు చేస్తూ కానీ డ్రైవింగ్ చేయొద్దు. సొంతగా డ్రైవింగ్ చేయడం నిషిద్ధంగా చెప్పడం జరుగుతుంది. ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రభుత్వ రంగ వాహనాలను ఉపయోగించండి. లేకపోతే మీ మనసుకు దగ్గరైన వారితో వారి డ్రైవింగ్ లోనే ఎక్కడికైనా వెళ్లే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటే ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి. లేకపోతే గనక మనం బాగానే వెళ్తామండి, మనం జాగ్రత్తగానే వెళ్తాము, ఎదుటి నుండి వచ్చే వాహనాలు జాగ్రత్తగా వస్తాయి అని మనం చెప్పలేము కదండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు శివారాధన చేస్తే గనక మేలు కలగచేస్తుంది. పరమశివుని అనుగ్రహం కోసం మీరు కుదిరితే గనక ఈ పౌర్ణమి తిథిలోపు ఒక్కసారి అయినా దేవాలయ సందర్శన చేయండి. పరమశివుణ్ణి అభిషేకించండి. నీటితో కానీ పాలతో కానీ ఎలా అయినా కూడా పంచామృతాలతో అయినా పరమశివుణ్ణి అభిషేకించుకోండి. వీలు కుదిరితే రుద్రాభిషేకాన్ని చేయించండి. మీకు రాబోతున్నటువంటి గడ్డు పరిస్థితుల నుండి పరమశివుడే మిమ్మల్ని రక్షిస్తాడు. అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు భక్తితో, శ్రద్ధతో ఒక్క బిల్వ పత్రాన్ని అయినా పరమశివునికి అర్పించండి. ఇలా చేస్తే గనక ఇబ్బందులు ఖచ్చితంగా పటాపంచలైపోతాయి. తులారాశి వారి జాతకులు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోండి. ఈ దేవత ఆరాధన మీకు మేలు కలగజేస్తుంది. అలాగే ఈ చిన్న పనిని మనస్ఫూర్తిగా చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.